ఇంద్రజాల మంత్రికి ఇక్కడేం పని? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా మినిస్టర్? ఈ ప్రశ్నకు సమాధానం మనిద్దరికీ తెలుసు అనుకుంటారు మిస్టర్ పాటర్. ఏంటిది? ఇటు చూడండి. యాల్బస్, పర్సివెల్, ఉల్ఫ్రిక్, బ్రైన్, డంబుల్డోర్ గారు వ్రాసిన ఆఖరి వీలునామా. ముందుగా రోనాల్డ్, బీలియస్, వీజిలీకి నా డెల్యూమినేటర్నిస్తున్నాను. ఇది నా సొంత సృష్టి. నాకు నమ్మకం ఉంది, పరిస్థితులు చెయ్యి దాటి చీకటిమయమైనప్పుడు అతనికిది దారి చూపిస్తుంది. డంబుల్డోర్ దీన్ని నా కోసం ఇచ్చారా? బాగుంది. ఇదేంటి? అదిరింది. హెర్మాయనీ జీన్ గ్రేంజర్కి ద టేల్స్ ఆఫ్ ద బీడిల్ అండ్ బార్డ్ పుస్తకాన్ని ఉంచి వెళుతున్నాను. ఈ పుస్తకం తనకి తప్పకుండా సరదాగాను అన్ని విధాల సూచనప్రాయంగా ఉంటుందనుకుంటున్నాను. ఈ కథను మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది. మాంత్రికుడు, మంత్రదండం, మాయా కుందేళ్లు, వాటి చిందులు గెంతులు బాగుండేది. కమాన్, చిందులు గెంతులు తెలీదా? హ్యారీ జేమ్స్ పాటర్కి మొదటి క్విడిచ్ మ్యాచ్లో తను పట్టుకున్న స్నిచ్ని వదిలి వెళుతున్నాను. ఇది అతని ధైర్యానికి, నైపుణ్యానికి, పట్టుదలకి గుర్తుగా ఇస్తున్నాను. అంతేనా సార్? ఇంకా ఉంది. డంబుల్డోర్ నీకు రెండో బహుమతి కూడా ఇచ్చారు. అది గాడ్రిక్ గ్రిఫెండార్ ఖడ్గం. కానీ ఆ గ్రిఫెండార్ ఖడ్గం డంబుల్డోర్కి సొంతమైంది కాదు. అతి ముఖ్యమైన ఈ చారిత్రాత్మక ఖడ్గం ఎవరికి చెందుతుందంటే ఆ ఖడ్గం హ్యారీకే చెందుతుంది. రహస్య మందిరంలో ఇరుక్కున్నప్పుడు అది హ్యారీనే చేరింది. అర్హత గల ఏ గ్రిఫెండార్కైనా ఆ ఖడ్గం చెందుతుంది మిస్ గ్రేంజర్. అంత మాత్రాన అది ఆ మాంత్రికుడి సొత్తు కాదు. ప్రస్తుతం ఆ ఖడ్గం ఎక్కడుందో ఎవ్వరికీ తెలియడం లేదు. ఏంటి మీరనేది? అది మాయమైంది. మీరు ఏం చేయబోతున్నారో నాకు తెలియడం లేదు మిస్టర్ పాటర్. కానీ మీరు ఒంటరిగా పోరాడి గెలవలేరు. అతను చాలా శక్తివంతుడు.